నువ్వు చెప్పింది కరెక్టే, మనం చావటం అర్థం లేని పని. మల్లేష్ బస్ ఏంటి ఏంటి ఇది? ఇందాకేదో ఎగిరేవు, నువ్వు చేసిన పని కాదు ఇది. నేను ఏంది మళ్ళీ ఏమైందా మీ ఇద్దరికి? చూడండి సార్, మనం చావటం అర్థం లేని పని అట. ఏంటి రెడ్డి ఇది? నువ్వు మీనోరు అన్నా, ఈ చీటీలో నేను నమ్మంతనా? ఆ పొద్దు చీటీలేసి జనాలను మోసం చేసినాడు, ఈ పొద్దు ఈ చీటీలేసి మళ్ళీ మోసం చేస్తా ఉంటాడు. అయినా నీకెందుకు వేసావు? హాయిగా ఐపీ పెట్టి దర్జాగా బతకొచ్చు. నాకు బతకొచ్చని చెప్తున్నావు, నువ్వు బతకొచ్చు కదా సార్. ఈ సినిమా వాళ్ళు నమ్మొద్దు సార్, పోటుకో స్టోరీ చెప్తారు. నేను బతకలేక పరిగెత్తిపోయేవాడిని కాను. పరువు కోసం సస్తా ఉండా రాయలసీమోడిని. సార్ మీరే చెప్పండి, సావు నాకు అవసరమా వీడికి అవసరమా? సార్ మీరే చెప్పండి, చావు అప్లోడ్కి ఇంపార్టెంటా, పరువు కోసం పాకులాడే ఇతనికి ఇంపార్టెంట్? ఎందుకండి మీరు? వీడికి చావు ఇంపార్టెంట్ అండి. నా విషయం నీకెందుకు? నువ్వు కూడా స్టార్టప్పే. ఏమండి, వీడు పిల్ల మోసం చేసిందని దేశంలో ఉన్న పిల్లలందరూ అలాంటి. ఈ అమ్మాయిని చూడు, మీరు కాదు ఆ అమ్మాయి చచ్చిపోవడం ఎంత చక్కగా సిద్ధపడిందో. జనాన్ని మోసం చేసి బతికినాడు, మోసపోయినాడు బాధ నీకేం తెలుసు? అసలు ప్రేమ గురించి నీకు తెలుసా? అదిగో కనీసం వాళ్ళ పరిస్థితి నాకున్నా ఈ రోజు మీతో ఇలా వచ్చేవాడినే కాదు, ధైర్యంగా పారిపోయి సుఖంగా బతికేవాడిని. ఏంటంటే మీరు మాట్లాడేది? ఈరోజు తను ధైర్యం చేసిన నాతో రాకపోయి ఉంటే ఈ పాటికి ఇష్టం లేనివాడితో పెళ్లి అయిపోయి నరకం అనిపిస్తుంటే, అయినా మేము ఏం తప్పు చేసామని పారిపోవాలి? ఎందుకు పారిపోవాలి? అందుకే వాళ్ళ మీద కోపంతో చావాలనుకున్నాం. వీళ్ళు మాత్రం పిల్లల మీద కోపంతో చావట్లే. బాబు, మీ గొడవల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు? మీరందరూ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మేము మా జీవితంలో ఏదో సందర్భంలో ఎదుర్కొన్నవే. వయసు మీద పడ్డంతో పని చేసే శక్తి లేక కన్న కొడుకులకి భారమై విధి లేక చావాలనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే మా ఇద్దరికి తప్ప నీలో ఏ ఒక్కరికి చావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉండండి, ఇదేంటండి దేశంలో మీలాంటి ముసలోళ్ళు ఎంతమంది లేరు? నిజంగానే మీకు బతకాలని ఉంటే ఏ అనాథశాలలో చేరి బతకొచ్చు, అడుక్కు తినైనా బతకొచ్చు. నాకు మీకు తీర్చని అప్పులు ఏమైనా ఉన్నాయా? 100 కోట్ల అప్పున్న వాళ్ళే చావట్లేదు, నీకు చావ అవసరమా? బాబు అంత అప్పు ఉంటే చావక్కర్లేదమ్మా. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ అని ఉంటుంది, మీడియా సపోర్ట్ అని ఉంటుంది. ఏమండి, ఈవిడికి మాత్రం చావ అవసరం? అసలు ఈ చీటీ గొడవ ఏంటి? ఎవరు రాసుంటాడు? అడుగో ఆ గిటార్ గడి రాసుంటాడు. నిజంగా నా మీద ఒట్టు అంకుల్, నేను రాయలేదు. ఈ పిల్లోడిని ఎందుకు తీసుకొచ్చినారు? ఆడు భయంతో వచ్చినాడు కానీ బాధతో కాదు. అసలు ఆ పిల్లోడికి సమస్య కాదన్నా, నీది మాత్రం తొక్కలో సమస్య. నీదొక భోషణంలో చీటీల కంపెనీ. ఏట కొడవలతో నరికి 2 లారీల బాంబులే చంపుతా. చాలు, కూర్చోరండి. బాబు మీ గొడవ మీరు పడండి, నాకు మాత్రం మందు ఎక్కువై కడుపులో మండిపోతుంది. నేను మాత్రం ఆకలితో చావలేను. అది అవును, అందరం ఇష్టపడి చావాలని వెళుతున్నాం. అలాంటప్పుడు ఆకలితో చావడం మంచిది కాదు. రండి, ఎవరికేం కావాలో అందరూ అడిగి మరీ తినండి. రండి. నేను మాత్రం ఖాళీ కడుపుతో తెచ్చేది దేనికి? నేను తినేసి వస్తాను. అన్న ఇక్కడ ధాబాలో బిర్యానీ దొరుకుతుంది. ఆయన చెప్పింది అదే. పదవయ్యా. ఏంటో ఈ మందు మాయిత్యం, ఎంత తాగినా సరే మళ్ళీ ఇంట్లో పెగ్గు కోరుకుంటది. ఎదవ జిహవా. ఎలవే అడ్డుగా నిలబడతా. ఏమ్మా, నువ్వు భోంచేవా? నాకు ఆకలిగా లేదండి. సరే, నీ ఇష్టం. ఏం మనుషులండి వీళ్ళు? ప్రతి సమస్యకి చావిన పరిష్కారం, చావును వెతుక్కుంటూ వెళ్ళిపోవడమేనా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఎలా న్యూస్, ఎలా మనుషులను. ఏమైందండి? ఆ టీవీ దిప్పు. వివరాల్లోకి వెళితే ఇవాళ సాయంత్రం 6 గంటలకు 10 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోబోతున్నారన్న విషయం సంచలనం కలిగిస్తోంది. ఈ వార్తతో కంగుతిన్న ప్రభుత్వం ఆ వ్యక్తులను వెతికే పనిలో పడింది. అయితే బలవన్మరణానికి పాల్పడుతున్న ఆ 10 మంది ఎవరనేది మాత్రం పోలీసులకు కూడా తెలియడం లేదు. ఈ సామూహిక ఆత్మహత్యల డెడ్ లైన్ కు మరో 2 గంటలే ఉండడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది.
ఏం జరగబోతుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి TV9. పొద్దున్నుంచి ఈ సామూహిక ఆత్మహత్యల గురించి చెప్పిందే చెప్పి చంపేస్తున్నారు సార్ ఈ టీవీ వాళ్ళు. అన్నిసార్లు చెప్పడానికి అది ఏమైనా శుభవార్త ఏమిటో. ఓ పక్కన రైతులు ఆత్మహత్యలు చేసుకుని మొత్తం పట్టించుకునే నాథులే లేడు. అయినా వీళ్ళకి ఇదేం పోయగలం సార్? బతకడం చేత కాకపోతే ఇంక చచ్చిపోడేనా? యూస్లెస్ ఫెలోస్. పాపం వాళ్ళకేం కష్టాలు ఉన్నాయో సార్. బతుకులో కష్టాలే లేకపోతే ఇంక మజా ఏముంది సార్? ఉదాహరణకి నా సంగతి తీసుకోండి. పెద్ద బిజినెస్ దెబ్బతింది, ఆస్తులన్నీ పోయాయి. స్టార్ హోటల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అయినా సరే బతుకు మీద కసి పెరిగింది కానీ తగ్గలేదు. కాకపోతే ఇప్పుడు బతుకుతున్నది నా కోసం కాదు, ఇతరుల కోసం. వాళ్ళని చూడండి, వాడిద్దరూ భార్య భర్తలు. అయిన వాళ్ళందరూ వదిలేస్తే నేనే వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఏదో వాళ్ళకి చేతనైన పని చేసుకుంటూ హాయిగా బతుకుతున్నాను. సార్, నా దృష్టిలో ఏ సమస్య మనిషిని చంపేంత పెద్దది కాదు సార్, జస్ట్ పరీక్షించేది మాత్రమే. అనా సాంబార్లు ఉప్పు చూసేళ్ళు. వస్తున్నాను. సారీ, భోజనానికి వచ్చిన మిమ్మల్ని బోరు కొట్టించానా? ఏం పర్లేదులేండి. ఏం లేదు, పొద్దున్న నుంచి ఆ న్యూస్ విని విసిగెత్తలా మాట్లాడింది, ఏమనుకోకండి. అంతేగా. అయినా పాడుతావు, మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం ఏమిటి? అదే మనం వెతుక్కుంటూ రావాలి. కానీ హైదరాబాద్ లో ఇవాళ ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి మరణించాడు. సంఘటనా స్థలిలో దొరికిన రామకృష్ణ పర్సనల్ డైరీ రాసుకున్న విషయం ద్వారా ఈ రోజు ఆ 10 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్న విషయం పోలీసులకు తెలిసింది. ఇట్లా జరిగింది. ఏ భాషతో పిలుస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలియని అదృష్ట దేవత మృత్యుదేవత. ఏమైనా రామకృష్ణ మనందరికన్నా అదృష్టవంతుడు. అయినా మనకు కూడా ఇంకో 2 గంటలేగా. ఏంటి అందరూ తినకుండా బస్సు ఎక్కేశారంట? నేను మాత్రం పెగ్గేసి ఫుల్ గా మెక్కేసా. ఇప్పుడు హాయిగా చచ్చిపోతా కావాలంటే. మల్లేష్ స్టార్ట్ చేయి. ఓకే పటేలా. ఈ బరువు మోయలేక చస్తున్నాను రా బాబు. అక్కడేదో బస్సు ఆగింది. బాబు బస్సు ఆపు నాయనా, స్టార్ట్ చేయొద్దు. ఈ బస్సు ఎక్కడ పోతుంది నాయనా? మాకెక్కడ దాకా రాసి పెట్టుంటే అక్కడ దాకా. అదేంటి నాయనా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. కైలాసం దాకా వెళ్ళాలి. మేము అక్కడికే. అయితే ఉండు బాబు, సామాన్ తీసుకొని వస్తా. అలాగే రారా. నీ అబ్బా స్వాములు నిన్ను వాళ్ళు ఆడుకుంటారా? ఏయ్ మల్లేష్, అతను ఎందుకు ఎక్కిస్తున్నావు? నువ్వు ఉండిపట్టేలా. ఇలాంటి వాళ్ళ వల్లే నా బతుకు సవదాగా వచ్చింది. ఇట్లాంటి వాళ్ళని ఒక్కడిని చంపితే 100 మంది బతికించినట్టు అవుద్ది. ఇదిగో ఆడి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో బస్సు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా. జీవితాంతం బతకలే సత్తారు. వస్తాడు రారా. నీ అబ్బా నీతో ఆడుకుంటా రా. అమ్మాయ్యా, థ్యాంక్స్ నాయనా.